దేవుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే, అయ్యా నీ పితరులను పిలిచాను, లేకపోతే నిన్ను పిలిచాను. నిన్ను పిలిచిన ఎందుకు అంటే నీకు ఏం చేయడానికి అని ఇష్టపడుతున్నాడు అంటే మేలు చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. మేలు నీ జీవితాల్లో ఆయన అనుగ్రహింప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మేలుతో నిన్ను తృప్తిపరచడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుడు ఏ కార్యాన్ని మన జీవితంలో చేయాలి అన్నా, లేకపోతే ఏ మేలు చేత మనం నింపబడాలి అన్నా, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, లేకపోతే ఏ రీతిగా ఉంటే ఆయన మేలు చేస్తానంటా ఉన్నాడు. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలను పిలిచాడు. పిలిచిన వారికి మేలు చేస్తానన్నాడా, లేకపోతే ఎవరికి పడితే వారికి మేలు చేస్తానన్నాడా? ఏమండి, ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రజలుగా ఉన్నారో, దేవునిని అనుసరించేవారుగా ఉంటా ఉన్నారో, వారికే దేవుడు ఆయన మేలు చేస్తాడు.